కామారెడ్డి జిల్లాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వాగులో ప్రమాదవశాత్తు 10 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వాగులో చిక్కుకున్న కార్మికులను హెలికాప్టర్ సాయంతో రక్షించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మరి కాసేపట్లో ఆయన కార్మికులు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లబోతున్నారు. వాగులో ఒక్కసారిగా వరద పెరగడంతో పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి వారంతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాగులో కొద్ది రోజులుగా బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. వరద వస్తుందని ఊహించకపోవడం వల్లే కార్మికులు వాగులో చిక్కుకుపోయినట్టుగా సమాచారం. కామారెడ్డి జిల్లాలో ఒకవైపు భీకర వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వాగులో ప్రమాదవశాత్తు 10 మంది కార్మికులు చిక్కుకుపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ పక్కనే ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ వారంతా ఎక్కి వారిని రక్షించాలంటూ కూడా ఆహాకారాలు వినిపిస్తూ ఉన్నాయి. మనకి వారిని రక్షించేందుకు అటు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. వాగులో చిక్కుకుపోయిన ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించడానికి హెలికాప్టర్ సాయంతో రక్షించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అయితే మరి కాసేపట్లో ఆయన కూడా ఆ ప్రాంతానికి వెళ్లబోతున్నారు. కొద్ది రోజులుగా అక్కడ కొంత వర్క్ జరుగుతోంది. వరద వస్తుందని ఊహించకపోవడం వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా కామారెడ్డి అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో వరద నీరు బాగా జనాలను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం వరద నీటిలో బయటికి వెళ్ళలేక ఇంటిలో వరద నీరు నిండిపోవడంతో వారంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. గంటకు ఇన్ఫ్లో మాత్రం పెరుగుతున్న నేపథ్యంలో వరద నీటిలో వాటర్ ట్యాంక్ పై నిల్చొని చాలా మంది సాయం కోసం ఆస్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఎల్లారెడ్డి దగ్గర బొగ్గుగుడిసె ప్రాంతంలో 10 మంది వరద నీటిలో చిక్కోవడం జరిగింది. వారిని కాపాడేటువంటి ప్రయత్నం కూడా మొదలు పెట్టారు. హెలికాప్టర్ ద్వారా సహాయ చర్యలు చేపట్టడానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే అధికారులను కోరడం జరిగింది. వారంతా కూడా సహాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. హెలికాప్టర్ ద్వారా వారందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బాన్సువాడలో కూడా భారీ వర్షం కురుస్తుంది. బాన్సువాడ ప్రాంతంలో కూడా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు చాలా చోట్ల బొగ్గుగుడిసె ప్రాంతంలో వరదలో చిక్కున్న వారిని అయితే కాపాడే ప్రయత్నం మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు వద్ద వరద నీరు పోటెత్తింది. ఇక్కడ కార్లన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసిన కార్లన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను చూసి యజమానులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇటు మంజీరా నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నిజాం సాగర్ మండల కేంద్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి చాటింపు వేయడం జరిగింది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం కావడం. జిల్లా కలెక్టర్ ఆశీష్ తాంగి కూడా అధికారులను అప్రమత్తం చేశారు. రేపు భారీ వర్షాల నేపథ్యంలో రేపు పాఠశాలలో కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఇటు కామారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా దెబ్బతింది. కామారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇటు రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే బికనూరు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఎటువంటి రైళ్ల రాకపోకలు జరిగే పరిస్థితి కూడా కనబడలేదు. ప్రస్తుతం అయితే కామారెడ్డిలో హై అలర్ట్ మాత్రం కొనసాగుతుంది. ఇదే రకంగా వర్షం కురిస్తే మాత్రం ఇంకా కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. సతీష్, ఇప్పటికే వాగులో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే కూడా ఆదేశించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఎంతమంది అందులో చిక్కుకున్నారు? ఇప్పటి వరకు ఎవరినైనా కాపాడారా? ఇప్పటి వరకైతే 10 మంది అందులో వరదలో చిక్కోవడం జరిగింది. కేవలం హెలికాప్టర్ అయితే మాత్రం వారి దగ్గరికి చేరుకొని వారు సహాయం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా హెలికాప్టర్ మాత్రం చేరుకోలేదు. ఇటు ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే హెలికాప్టర్ వస్తే సహాయ చర్యలు కొనసాగుతాయి. కానీ
ప్రస్తుతం అయితే వారంతా కూడా ఇంకా కూడా వరద నీటిలోనే ఆర్తనాదాలు చేస్తున్నారు. బిక్కు బిక్కుమంటూ వారంతా కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో హెలికాప్టర్ వస్తే మాత్రం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే అవకాశం ఉంటుంది. మరొక వైపు మహమ్మద్ నగర్ మండలం గనుకుల్ గ్రామ శివారులో పంట పొలాల్లో చిక్కున్నటువంటి వారిని మాత్రం ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం కాపాడడం జరిగింది. ఇప్పటికీ అందులో నలుగురు చిక్కోవడం జరిగింది. ఆ నలుగురిని కూడా బయటకు తీశారు. చాలా చోట్ల కూడా వరద నీటిలో చిక్కున్న వాటిని అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఒక ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. చాలా ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు పడవల సాయంతో వారంతా కూడా సురక్షితంగా ఒడ్డుకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సహాయ చర్యలు మాత్రం కొనసాగుతున్నప్పటికీ ఇంకా కూడా వరద నీటిలో చిక్కున్న 10 మందిని మాత్రం కాపాడాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. వారితో ఫోన్ మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ భారీ వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడుతుంది. హెలికాప్టర్ మార్గం ద్వారా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అలర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంత ప్రజలు మాత్రం ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతున్నారు. నిజాం సాగర్ పరివాహ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. చాలా చోట్ల గ్రామాల్లో డప్పు చాటింపులు వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థాంక్యూ సతీష్.